నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరీస్ హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హెల్తీగా సేఫ్ గా ఉన్నారని అనుకుంటున్నాను. ఇవాళ లేడీస్ కి చాలా ఇష్టమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలో నేను నా జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో జ్యువెలరీ కలెక్షన్ ఉన్నప్పుడు కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అవుతే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ లుక్ తో వచ్చాను. ఈ శారీ డీటెయిల్స్ ఆల్రెడీ నేను మీకు ఇచ్చాను, నా శారీ కలెక్షన్ లో చూపించాను. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. సో కొంచెం ఇలా బ్రైట్ కలర్ శారీస్ పైన జ్యువెలరీ వేసుకొని చూపించినా మీకు బాగా అనిపిస్తుంది అని చెప్పి నేను ఈ శారీ అనేది వేసుకున్నాను. చేయకుండా ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ నేను షేర్ చేసుకునే జ్యువెలరీలో కంప్లీట్ గోల్డ్ కలెక్షన్ ఉంది, అలాగే 14 క్యారెట్స్ గోల్డ్, అలాగే సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది. సో అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ ఏవి మిస్ కాకుండా మీరు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో నా కలెక్షన్లో ఫస్ట్ పీస్ వచ్చేసి ఇది. సో ఇది షార్ట్ నెక్లెస్ అండి. దీని అంటే ఇక్కడ కంప్లీట్గా గోల్డ్లోనే ఉంటుంది. ఈ మధ్యలో చూసుకుంటే మాత్రం కెంపు స్టోన్స్ ఉంటాయి కదా, అవి ఈ షేప్లో కెంపు స్టోన్స్ అనేవి ఇచ్చారు. అలాగే మిడిల్లో ఒక కెంపు స్టోన్, చుట్టూ వైట్ స్టోన్స్ అనేవి ఉన్నాయి. కింద ఒక డ్రాప్ కూడా ఇచ్చారు, ఇది కూడా కెంపు డ్రాప్, పైన గోల్డ్ క్యాప్ అనేది ఇచ్చారు. సో ఇది వేసుకుంటే అంటే సింపుల్ అకేషన్స్కి అయితే ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. లుక్ వైజ్ చూసుకున్నా ఇది చాలా బాగుంటుంది. సో వేసుకుంటే చూస్తున్నారు కదా, వేసుకుంటే దీని లుక్ ఇలా ఉంటుంది. అనుకుంటే కంప్లీట్ గా నెక్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం ఏదైనా లాంగ్ హారం వేసుకున్నప్పుడు కంప్లీట్ గా ఇలా పైకి నెక్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది నేను వేసుకున్నప్పుడు అయితే చాలా మంది అడిగి మరి నా దగ్గర ఫోటో అయితే తీసుకున్నారు, ఈ జ్యువెలరీ ఫోటో. సో దీని వెయిట్ వచ్చి 1.5 తులా ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్ని సపరేట్ గా ఒక వీడియో తీస్తాను. నేను అప్పుడు దీనిపైన ఉన్న ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిస్తాను. సో వేసుకుంటే మాత్రం లుక్ ఇలా ఉంటుంది. నేను దీని డిజైన్ ఇప్పుడు క్లియర్ గా మీకు చూపిస్తాను. ఈ హారం దీన్ని మూల హారం అంటారు. ఇది లెంత్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో దీనికి కంప్లీట్ గా పచ్చలు కెంపులు వచ్చాయి, అలాగే సైడ్ కి మొత్తం మువ్వలు ఉన్నాయి. దీని డిజైన్ చూసుకుంటే లాకెట్ ఇలా ఉంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అంటే ఒక కెంపు స్టోన్, ఒక పచ్చ స్టోన్ ఉంది, దానికి పక్కకి ఇలా మువ్వలు ఉన్నాయి. ఇది కూడా వేసుకుంటే ట్రెడిషనల్ గా చాలా బాగుంటుంది. సో ఇది కూడా మీకు క్లియర్ గా ఇప్పుడు డిజైన్ అనేది చూపిస్తాను. దీని వెయిట్ వచ్చి 5.5 తులా వరకు ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, నేను అది మళ్ళీ ఇయర్ రింగ్ కలెక్షన్ లో చూపిస్తాను. ఇది కూడా వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ ట్రెడిషనల్ శారీ పైన వేసుకుంటే లుక్ ఎంత బాగుందో. సో ఈ డిజైన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. గుట్ట పూసలు అంటారు కదా, సో ఆ మోడల్లో తీసుకున్న హారం ఇది. 14 క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ. అంటే మనకి లైట్ వెయిట్ లో హారం అనేది చేసి ఇస్తారు. ఇప్పుడు 14 క్యారెట్స్ అలాగే సిల్వర్ జ్యువెలరీ అనేది ట్రెండింగ్ లో ఉంది కదా, సో నేను ఇది రీసెంట్ గానే తీసుకున్నాను. ఇది 14 క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ. వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది, చాలా హెవీగా కనిపిస్తుంది. డిజైన్ చూసుకుంటే దీంట్లో కెంపు స్టోన్ ఇచ్చారు, అలాగే వైట్ స్టోన్స్ ఇచ్చారు. ఇంకా చుట్టూ మొత్తం గుట్ట పూసలు అన్నవి ఇచ్చారు, అన్ని ముత్యాల పూసలు అన్నవి ఇక్కడ అన్ని ఇక్కడ ఇచ్చారు. దీనికి చిన్న హ్యాంగింగ్ లాంటి లాకెట్ కూడా ఇచ్చారు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వేసుకుంటే దీని లుక్ ఇలా ఉంటుంది. మీకు కావాలి అంటే ఇంకా పైకి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కిందికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇది వేసుకున్నప్పుడు వేరే హారం ఏది వేసుకోకుండా ఇది ఒకటి వేసుకున్నా చాలా హెవీగా ఉంటుంది. లేదు అనుకుంటే ఏదైనా చౌకర్ లాంటిది చిన్న నెక్ పీస్ వేసుకున్నా దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది దగ్గర నుంచి దీని కంప్లీట్ లుక్ ఎలా ఉందో అన్నది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి.
పీస్ అండి. ఇది కంప్లీట్ నక్షి డిజైన్లో ఉంది. ఇది కూడా వేసుకుంటే చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుంది. సో వేసుకుంటే దీని లుక్ ఇలా ఉంటుంది. ఈ ఒక్క జ్యువెలరీ వేసుకుంటే సరిపోతుంది. దీనిపైన మనం ఇంకా ఎలాంటి జ్యువెలరీ వేసుకోకపోయినా సరిపోతుంది. ఇది ఒక్క జ్యువెలరీ చాలా హెవీగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇంత హెవీగా ఉంటుంది. ఇది కంప్లీట్ నక్షి ఫినిషింగ్లో ఉంది. ఈ జ్యువెలరీ నేను రీసెంట్గానే తీసుకున్నాను. సో ఇలా మీకు కావాలి అంటే కంప్లీట్గా ఇలా నెక్ కూడా పెట్టుకోవచ్చు. సో దీనిపైన చిన్న పీకాక్స్ డిజైన్ ఉంది. అలాగే కెంపు స్టోన్స్, ప్రతి పీకాక్ డిజైన్లో ఒక్కొక్క కెంపు స్టోన్ అన్నది ఇచ్చారు. ఇది కూడా క్లియర్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇదొక సిల్వర్ జ్యువెలరీ. సో చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో. ఇది కంప్లీట్గా కాసులు అలాగే మధ్యలో ఒక పెండెంట్తో ఇచ్చారు. ఈ జ్యువెలరీలో హైలైట్ ఈ పెండెంటే అండి. ఈ పెండెంట్లో రియల్ కుందన్స్ ఉంటాయి కదా, సో అది కెంపు అలాగే పచ్చ ఈ కుందన్స్ ఇచ్చారు. అలాగే కింద చిన్న చిన్న డ్రాప్స్ కూడా ఇచ్చారు. ఈ జ్యువెలరీ వేసుకుంటే మాత్రం చాలా రిచ్గా చాలా హెవీగా కనిపిస్తుంది. ఈ కాసులు అనేవి కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా దాని మీద ఒక యాంటిక్ ఫినిషింగ్ లాగా వచ్చింది. పైన ఒక నెమలి లాగా మనకి లుక్ అనేది కనిపిస్తుంది. కింద కాసు ఉంటుంది. చాలా ట్రెడిషనల్గా యాంటిక్ లుక్లో ఉంటుంది జ్యువెలరీ. సో ఇంత హెవీ జ్యువెలరీ మనం గోల్డ్లో పెట్టి చేయించుకోవాలి అనుకుంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది కదా. సో నేనైతే ఇది సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను. మనకి సిల్వర్ జ్యువెలరీ కూడా రిటర్న్ వాల్యూ అన్నది ఇస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే కంప్లీట్గా హారం అనేది సిల్వర్లో చేసి దానికి గోల్డ్ ఫినిషింగ్ అన్నది ఇస్తారు. సో నేనైతే దీనికి సిల్వర్ జ్యువెలరీలోనే తీసుకున్నాను. ఇది కూడా నేను రీసెంట్గానే తీసుకున్నాను. సో వేసుకుంటే దీని లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా వేసుకుంటే ఇంత హెవీగా ఉంటుంది. చాలా రిచ్గా ఉంటుంది. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఈ ఒక్క హారం వేసుకుంటే సరిపోతుంది. దీనికి సో ఎలాంటి చిన్న జ్యువెలరీస్తో పేరప్ చేయకుండా ఇది ఒక్కటి వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది క్లియర్గా లుక్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ నా గోల్డ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. అంటే ఇవి కంకణాలు అంటారు కదా, అవి కూడా మరీ హెవీగా ఏం తీసుకోలేదు. ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేస్తాను కదా. సో దీని డిజైన్ చూసుకుంటే ఎలా ఉంటుంది. అలాగే పచ్చ ఇంకా వైట్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ బ్యాంగిల్ మొత్తం ఇలా స్ప్రింగ్ మోడల్లో ఇచ్చారు. సో ఈ కంకణాల వెయిట్ వచ్చి 30 grams, అదే 3 తులాస్ అంటారు కదా. సో 3 తులాస్లో నేను ఇది చేయించుకున్నాను. సో వీటి డిజైన్ కూడా ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ ఈ జ్యువెలరీ, ఇది చేపట్టి అంటారు కదా, ఇక్కడ పెట్టుకుంటారు. సో ఇది పెద్ద డిజైన్లో ఏం లేకుండా ఇలా ప్లెయిన్గా తీసుకున్నాను. ఇలా ప్లెయిన్గా సింపుల్గా తీసుకుంటే మనకి అంటే ఫ్యాషన్ మారినా ట్రెండ్ మారినా ఇదైతే సింపుల్గా యూనిక్గా ఎప్పుడు ఒకేలా ఉంటుందని చెప్పి నేను ఈ మోడల్లో తీసుకున్నాను. ఇది కంప్లీట్గా చుట్టంతా ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ చిన్న రింగ్స్ ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి. అలాగే లక్ష్మీదేవి ఉంటారు. ఓన్లీ వైట్ స్టోన్స్, వైట్ పర్ల్స్ యూజ్ చేసి కింద చిన్న లక్ష్మీమాత, వైట్ స్టోన్స్ వైట్ పర్ల్సే ఉంటాయి లక్ష్మీమాతలో. ఇది పెట్టుకుంటే చాలా ఎలిగెంట్గా సింపుల్గా బాగా కనిపిస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 15 grams, అంటే 1.5 తులా వరకు ఉంది. సో ఇది కూడా క్లియర్గా ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇది నా బ్రాస్లెట్. ఇది మీరు మామూలుగా నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు. డైలీ యూజ్ చేస్తాను ఈ బ్రాస్లెట్. సో ఇది ఇలా చిన్న చిన్న బాల్స్ 2 లైన్స్లో ఇచ్చారు. అలాగే మధ్యలో చిన్న లాకెట్స్ లాగా ఇలా హార్ట్ షేప్లో సైడ్స్కి, అలాగే మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చారు. దాంట్లో కూడా వైట్ స్టోన్స్, పచ్చ అండ్ కెంపు స్టోన్స్ ఉన్నాయి. ఇది
దీని వెయిట్ వచ్చేసి 1 తులా 10 గ్రామ్స్ వరకు ఉంది. ఇది కూడా దగ్గర నుంచి లుక్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే నా బ్లాక్ బీడ్స్. ఇది 2 లైన్స్లో ఉంటుంది. బ్లాక్ బీడ్ సైజ్ చూస్తే చాలా చిన్నగా, చాలా వేసుకుంటే దీని లుక్ చాలా బాగుంటుంది. బ్లాక్ బీడ్ సైజ్ అయితే చాలా చిన్నగా ఉంటాయి. నేను వాంటెడ్గా ఇలా చిన్నగా చూసి మరీ తీసుకున్నాను. ఇది మధ్యలో ఇలా గోల్డ్ బీడ్స్ ఉంటాయి. అలాగే లాకెట్ చూసుకుంటే కంప్లీట్గా వైట్ స్టోన్స్, బ్లాక్ స్టోన్స్తో ఇచ్చారు. సో ఇది కూడా 10 గ్రామ్స్ అంటే 1 తులాలో వచ్చింది నాకు. నేను ఇది కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. నా దగ్గర ఇంకా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనేది ఉంది. అదే బ్లాక్ బీడ్స్ అన్ని కూడా మీకు సపరేట్గా వీడియో షూట్ చేసి షేర్ చేసుకుంటాను. సో ఇది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. సింపుల్ చైన్ అంటే డైలీ యూజ్ చేయడానికి తీసుకున్నాను. ఇది చాలా సన్నగా ఉంటుంది. మధ్యలో ఇలా బాల్స్ అన్నవి ఇచ్చారు. దీనికి ఇలా పులిగోలు రాకెట్తో పేరప్ చేసుకుంటాను. అప్పుడప్పుడు లాకెట్ లేకుండా వేసుకుంటాను, ఒకసారి లాకెట్తో వేసుకుంటాను. ఇది కూడా వేసుకుంటే చాలా సింపుల్గా బాగా కనిపిస్తుంది. అంటే డ్రెస్సెస్ పైకి కానివ్వండి, ఏదైనా సింపుల్ శారీస్ పైకి సింపుల్గా రెడీ అవ్వాలన్నప్పుడు ఇది ఈ లాకెట్ వేసుకుంటే దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా దీని డిజైన్ ఎలా ఉంది, లాకెట్ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. సో చూసారు కదా నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్. మీతో షేర్ చేసుకోవడానికి ఇంకా జ్యువెలరీ నా దగ్గర ఉంది, అది కూడా తొందరలోనే షేర్ చేసుకుంటాను. ఇంకా ఇవాళ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేస్తే నేను పెట్టే వీడియోస్ ఏమి మిస్ కాకుండా మీరు చూడొచ్చు. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.